అప్పుడు దాంట్లో పెట్టి చేసాం ఒకటే టేకు. ఓకే. అదేంటి 1 డే అంతా చేయాలి, ఒక బీజం ఒక రోజంతా చేయాలి సెట్, ఒక రోజంతా బీజం, దాన్ని సెట్ చేంజ్. ఆయన వచ్చాడు 11 గంటలకి 10:30కి వచ్చాడు, ఇలా అయింది 12 గంటలు అయిపోయింది టేక్ ఓకే కథం ప్యాకప్. అసలు అంటే స్టెప్ ముందు కూడా రిహార్సల్ అట్లా ఏమి ఉండదు అంటే ఎప్పుడు చేయలేదు ఆయన. ఆయన కెరీర్లో ఒకసారి చేశాడు రిహర్సల్, ఫస్ట్ టైం ఆయన రిహర్సల్ ఆయన నోటితో రావటం. ఏది దేనికి చెప్పండి? సాంగ్ కాదు కాదు నాటు చేశాడు. దానికి ముందు ఆయన ఎప్పుడు లారస్ మాస్టర్ సాంగ్ కానీ ఏ సాంగ్ అయినా రిహర్సల్ చేయడు ఆయన, జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఒకే ఒక సాంగ్ ఏది నాచోరే ఉంది కదా, నాచోరే అది ఒక్కటే ఆయనకి, అది స్టెప్ చూసేసి ఆయన ఫీజులు అవుట్. అది చూసి ఆయనకి ఇష్టం లేదు. ప్రేమించింది కొత్త మాస్టర్ రాజమౌళి సార్ చెప్పాడు, కొత్త అబ్బాయి బిలే చేస్తాడండి, చేసాడు. వచ్చి చూసాడు, చూడగానే ఆ కింద స్టెప్ చూడగానే ఆయన పిల్ల చూసాడు, విజిల్ వేసాడు. ఫస్ట్ టైం విజిల్ వేసి సూపర్ మా జక్కన్న అదిరిపోయింది. ఏం పేరు నీ పేరు అన్నాడు, ప్రేమర్షిత్. సూపర్ ఓకే అన్నాడు, అయిపోయింది. చూసాడు ఓకేనాడు. షూటింగ్కి వెళ్ళాడు, షూటింగ్కి వెళ్ళిపోయాం. ఆయనకి ఎక్కడో కొట్టింది, సింగిల్ టేక్ ఒకటి ఉంది అని, నాకు రిహర్సల్ కావాలన్నాడు. మేమంతా రెడీగా షూటింగ్లో ఉన్నాం. అప్పుడప్పుడు రాజమౌళి సార్ వచ్చారు, ప్రేమ్ సక్సెస్ ప్రేమ్ అన్నాడు. మాకేం అర్థం ఏంది సక్సెస్ అని అంటే, తారక్ నిన్ను రిహర్సల్ పిలుస్తున్నాడు అన్నాడు. ఏంది తారక్ సార్ రిహర్సల్ పిలుస్తున్నాడు, ఆయన రిహర్సల్ చేయడు కదా, ఏంది రిహర్సల్ ఆయనకే అంటే, నువ్వు సక్సెస్ అయిపోయారు అన్నాడు. అప్పుడు మేము అంతా వెళ్ళి ఆయన వేరే ఒక పెద్ద రూమ్ తీసుకొని హాల్లో ప్రాక్టీస్ పెట్టాడు. ఆ రోజు ప్రాక్టీస్ చేశాడు. అప్పుడు తప్ప దాని తర్వాత ఎన్ని కాలాల తర్వాత ఆర్ఆర్ దానికి ప్రాక్టీస్, దాని మధ్యలో ఏదైనా సరే ఇంతే గ్రేట్. అసలు అలా చూసి చలో అలాంటి ఎవరు ఇంకా వీళ్ళందరూ ప్రాక్టీసే. బన్నీ సార్ ప్రాక్టీస్ చేయాల్సిందే, రామ్ చరణ్ సార్ ప్రాక్టీస్ చేయాలి, రామ్ సార్ ప్రాక్టీస్ చేయాల్సిందే, ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి. పరుగు సినిమాలో ఒక బీజంకి కేరళకి వెళ్ళేసి పొద్దున్న స్టార్ట్ చేస్తే 4:30 అయింది. తిండి లేదు, టిఫిన్ లేదు. నేను పుసుకుని నోరు జరా రే ఈ షార్ట్ అయ్యే వరకు బన్నీ అన్న చేసే వరకు ఈ షార్ట్ అయిపోద్ది, ఫుల్ పాటిస్తాడు బన్నీ అన్న, అయిపోద్ది 1 టేక్లు అయిపోద్ది, అది ఉంది పచ్చి నీళ్ళు కూడా ముట్టకూడదు రా అన్నాను. అంతే పోతా ఉంది. 9 అయింది, 10 అయింది, టిఫిన్ రావట్లేదు. వస్తే అన్న టిఫిన్ అన్నా అంటే, నువ్వేం చెప్పారంటే, నేను చెప్పానా ఏదో తూచిన ఇప్పుడు వెళ్ళాను అంటే, లేదు షార్ట్ చేసి అన్నాడు. 12 అయింది, 11 అయింది, 1 అయింది, టేక్ అవ్వట్లేదు. పరుగులో ఎలాగెలాగా ఆ సాంగ్ అమ్మ ఆడి ఆడి ఆ ఎండ ఒకటి నాయన 3:30కి 4 గంటలకి అయింది టేక్ ఓకే అయింది, ఒక టేక్. అందుకని అప్పటి నుంచి సింగిల్ టేక్ ఓకే అన్నట్లేదు, ఏదో ఒకటి అనడం నాకే తెలుసు. నేను హీరోలందరికీ కొంచెం జోషిస్తాను మనం. అన్న ప్రభాస్ అన్న రాగానే అన్న వచ్చి ఇలా ఒక స్టెప్ వేయగానే ఛత్రపతిలో ఇలా స్టెప్ వేయగానే నేను కనుగొడతాం. తమిళ వాళ్ళు కదా మేడం, వీళ్ళకి తెలుగు హీరోలు ఏవో తెలీదు. రే సాంబార్ బ్యాచ్ నేను చెప్తే చప్పట్లు కొట్టండి, అప్పుడే మీకు బీర్లు ఇప్పిస్తాను. నేను హీరోలందరూ నేను పార్టీ అడుగుతాను, నా పిల్లలకి పార్టీ అంతనో ఆయన ఓకే ఓకే అన్నాడు. రే కన్ను కొడతాం కదా, వీళ్ళందరూ కొడతా ఉంటారు. ప్రభాస్ అన్న ఒక స్టెప్ ఛత్రపతిలో అది ఏదో స్టెప్ వేయగానే టబా టబా క్లాప్స్, 2-3 స్టెప్పులు వేస్తుంది క్లాప్స్, 3 స్టెప్ రే ఈ తమిళ బ్యాచ్ తెలియకుండా కొట్టేశారు. ఒరే నేను ఇంకా ఆడలేదురా అంటే కొంచెం ఆవేశపడిపోయారా అంటే, అవునా అంటే అది అయిపోయిన తర్వాత అన్న ఫుల్ పార్టీ అన్న పార్టీ ఇస్తానంటే ఒక్కొక్కటి 2 బీర్లు, ఒక బీర్కి ఇస్తే మన వాళ్ళు మాట వింటారు. 2 బీర్లు బిర్యానీలు, బాగా వచ్చిన బిర్యానీలు బీర్లు, లేడీస్ అందరికి ఇంత పెద్ద చాక్లెట్ నా జీవితంలో ఫస్ట్ టైం చూడటం. అప్పుడు ఇంత పెద్ద చాక్లెట్ అందరికి, లేడీస్ అందరికి ఇంత పెద్ద చాక్లెట్, ఐస్ క్రీమ్స్ నేను చూసా. ఏమన్నా నేను మందికి వెళ్ళి తాగలేదు, నేను బిల్లం బట్టి బాగుంటా. ప్రతి హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ బాయ్స్ రెడీరా అంటే, ఇంకా ఎన్టీఆర్ అన్న ఎలాగ తీస్తానంటే ఎన్టీఆర్ అన్నకి కొట్టకూడదు, ఎందుకంటే ఈ ఎదవలే తప్పులు చేస్తుంటారు, అందుకే ఆయన దగ్గర కొట్టి ఏం చేయను. ఇక బన్నీ దగ్గర పెట్టినప్పుడు అన్న బన్నీ అన్న జోషి చేయాలి అన్న, రెడీ సార్ అంటే వాళ్ళు పోయేటప్పుడు అన్న మా వాళ్ళు ఈరోజు అనగానే ఆయన మేనేజర్ చెప్పి ఒక 10,000-50,000-30,000 ఇస్తాను వీళ్ళందరూ పార్టీ ఇస్తుంటాను. నేను అప్పుడు అంటాడు, మాస్టర్ ఈ నా కొడుకు పెద్ద తాగిపోతు మాస్టర్ అన్నాడు. వీడు బొంద మాస్టర్, వీడు ఒక బీర్ పెట్టుకొని తెల్లారి వరకు కూర్చుంటాడు. వీడు తాగడా అంటే నోరు చూస్తే నేను పార్టీ అంటుంటాను, వీడు నోరు చూస్తే పార్టీ అంటాడు అనుకోండి, వీడు పెద్ద తాగిపోతాను కూడా మాస్టర్ అన్నాడు. వాడేం తాగడు, వీళ్ళందరి గురించి ఇలా చేస్తాను. బట్ పెద్దగా ఏమున్నది మేడం, అందరూ బన్నీ సార్ కూడా మాకు బాగా ప్రాక్టీస్ చేపిస్తాడు, రామ్ చరణ్ సార్ వీళ్ళందరూ వెనకాల ఆడుతుంటాం కాబట్టి కొంచెం బెటర్.
సో మంచి గ్రూప్ డాన్సర్ దగ్గర నుండి మళ్ళీ కొరియోగ్రఫర్ అండ్ నెక్స్ట్ ఆర్టిస్ట్ అవ్వాలని అంటే కొందరికి ఉంటుంది మేము ఆర్టిస్ట్ అవ్వడానికి ఇండస్ట్రీకి వచ్చాము అప్పటి వరకు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాం. మీరు అలానే లేదంటే ఫస్ట్ నుండి డాన్స్ ఇంట్రెస్టే కానీ ఇప్పుడు కొత్తగా యాక్టింగ్ చేయాలనుకుంటున్నారా? లేదు మేడం, నేను యాక్చువల్గా మెకానిక్ అవుదాన్ని వచ్చాను మేడం. నాకు ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి. నాకు ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉండదు. చాలాసార్లు చెప్పాను నాకు ఇండస్ట్రీ అంటే అసలు నాకు నచ్చదు. మా అమ్మ వచ్చేసి గిరిబాబు ఉంది కదా, అదే పాత గిరిబాబు వాళ్ళ ఇంట్లో మా అమ్మ పనిచేసాం. మా అమ్మ పనిచేస్తుంది, మా నాన్న కార్ డ్రైవర్. గిరిబాబు ఇంట్లో చెన్నైలో ఉన్నప్పుడు మళ్ళీ నరేష్ గారు కదా, పాత నరేష్, అదే కృష్ణ గారి వల్ల సీనియర్ నరేష్, ఆయన ఇంట్లో మా నాన్న డ్రైవర్, మా అమ్మ పని మనిషి. ఇదే మా జీవితం. నేనేంది పెద్ద మెకానిక్ అవ్వాలని నా గోల్. ఏదో ఒక రోజు ఇలా కాలు పోయాను మేడం, సూపర్ డాన్సర్ అన్నారు. ఇదే ఎక్కడ జరిగింది ఇది చెన్నైలో జరిగింది మేడం. ఇది చెన్నైలో నేను చేసేటప్పుడు సూపర్ డాన్సర్ అన్నాడు ఒకడు. అవునా అన్నాడు. కథ చూసి నన్ను డాన్సర్ ముద్ర వేసేసి ఈ డాన్స్ నాకు ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఏదో నేను రావటమే ఇక్కడికి ఏమన్నా వచ్చాను, అదే డాన్సర్ గా పెట్టేశారు. సరే సచిన్ డాన్సర్ చేద్దాం, సరే హీరోలు పక్కన చేద్దాం, చేసేసి వెళ్ళిపోదాం, చేస్తే ఇట్లా చేద్దాం. నేను ఏం పని చేసినా నేను చాలా సిన్సియర్గా చేస్తాను. మీరు ఏ పని ఇచ్చినా సరే, మీరు ఒక బైక్ ఇచ్చి ఇవ్వమని సిన్సియర్గా చేస్తాను. దాన్ని జాయిన్ చేయడం కష్టం, అలా చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే చెన్నై నుంచి ఇక్కడ, అదే మామూలుగా ఇక్కడ నుంచి వచ్చాను. కృష్ణానగర్లో రేకుల షెడ్ ఒక ఇల్లు కొనాలి, వేసుకోవాలి, 50,000 రూపాయలు బ్యాంకులో వేసుకోవాలి, 2,000 రూపాయలు వస్తుంది, బిందాస్గా డాన్స్ గ్రూప్ ఆడాలి. ఇదే నా కళ. అది అటుపోయి టీవీ షోకి వెళ్ళిపోయి ఇలా ఎక్స్టెండ్ చేస్తాను మాస్టర్ అన్నాడు. సరే మాస్టర్ కూడా చేశాను. ఇప్పుడు హీరో అన్నారు. హీరో అంటే నాకు అర్థం కాలేదు. నేను హీరో ఏంట్రా బాబు అంటే, ఒక శర్మ అని ఒక అబ్బాయి అంటాడు. వాడు వచ్చేసి నా దగ్గర ఆల్బమ్ సాంగ్ చేశాడు నన్ను పెట్టి. ఆల్బమ్ సాంగ్ చూస్తే నేను ఏదో కొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తాను కదా, మనం ఉన్నది లేని ఎక్స్ప్రెషన్ ఇస్తాం కదా. అది చూసేసి వీడియో చూసి రే నువ్వు హీరో చేయాల్సిందని మహాబలి అని ఒక మూవీ చేసింది మేడం. అది రాసుకున్నాం మహాబలి అని. సాయి అని డైరెక్టర్ సాయి. ఇతను వచ్చేసి ఆర్జీవి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. అతను వచ్చేసి మహాబలి స్టోరీ రాసుకొని ఆ టైటిల్ శర్మ అని ఒక అబ్బాయి పెట్టుకొని నిన్ను పెట్టి మహాబలి సినిమా స్టోరీ రాసింది నేను. ఈ సినిమా ఎవరు చేద్దామంటే ఒక హీరో అనుకున్నా మేడం. అసలు నేను కాదు, నేను డైరెక్షన్ చేద్దాం, డాన్స్ మాస్టర్ అయిపోయాం కదా, సరే డైరెక్షన్ చేద్దాం, అది ఫీల్డ్ ఉంది, వెళ్దామని అంతే. వెళ్తే కథ చూసి హీరో వస్తాడంటే రాకుండా మేము వేరే సీన్ తీస్తున్నాను. వాడు ప్రొడ్యూసరు, సాయి అని ప్రొడ్యూసరు, నేను డైరెక్టర్ని. తీద్దామని తీస్తున్నాం, వేరే సీన్ చేస్తున్నాడు. హీరో ఎక్కడ అంటే రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి రాలేదు. ఫైట్ సీను, ఫైటర్లు వచ్చారు. ఫైటర్లు వచ్చారు ఏంటంటే సరే డూప్ చేద్దాం, వాడు డ్రెస్ వేసుకొని నేను డూప్ చేస్తాను, నేను డాన్సర్ కదా ఎగిరేది కొడదామని నేను ఎగరదామని రెండు షాట్లు 3 షాట్లు వేసింది. 4వ షాట్ వాడు క్లోజ్ పెట్టాడు. ఎందుకురా అంటే నువ్వే హీరో అన్నాడు. వాడు ఎక్కడ వాడు రావాడు. ఇప్పుడు డాన్స్ లో ఫైటర్లు వచ్చారు మేడం, వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, అందియాలి. నా వల్ల కాదు, నువ్వే చేసి అన్నాడు. ఇంకా కొట్టాం కదా, వీని కొట్టాం లాంగ్ లో కొట్టాం, ఇప్పుడు క్లోజ్ లో కొట్టాల్సిందే కెమెరా తీసి. ఇప్పుడు క్లోజ్ లో కొట్టాం, ఫైట్ సీన్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి నేను మహాబలికి నేను కర్మగాలి, జనాల కర్మగాలి, కెమెరా కర్మగాలి, నేను హీరో. నేను పొద్దున ఫైట్ అయిపోయింది, పడుకున్నాను. పనుకోకుండా అప్పుడు అనిపించింది హీరో అంటే ఇంత కష్టం అనిపించింది. రోపు పెట్టి రోప్ కట్టి ఇలా ఎలాడేస్తున్నాను మేడం. ఆ బాడీ కాళ్ళలో ఉంది, ఇలా పట్టుకోవాలి. ఒరే అమ్మ ఇదేంద్రా బాబు ఇంత కష్టం అంటే, ఇలా రోల్ తిరగాలి, ఇలా ఆ రోప్ నన్ను చుట్టేసి ఇలా కొట్టగానే ఇలా గిర్రగిర్రని తిరుగుతున్నారు. ఓయమ్మ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ, రజనీకాంత్, వీళ్ళు హీరోలందరూ ఎలా చేస్తారో ఫైట్లు అనిపించింది. చాలా కష్టం. నైట్ పనుకున్నాను, మన హీరో ఓకేనా, నైట్ పారిపోదామా అని ఆలోచించాను. అంతే కదా ఇప్పుడు నేను హీరో అంటే నాకు సాంగ్లు ఎవరు హీరో, ఇప్పుడు నేను సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే వాళ్ళు హీరో. ఏ మాస్టర్ మీరు హీరో మాస్టర్, మీరేం చేస్తారు? ఆల్రెడీ ఇప్పుడే 4 సాంగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకంటే నేను పోయాను. ఆర్కే మాస్టర్ మీరు హీరో చేస్తున్నారు కదా అన్నాడు. డైరెక్టర్ నాకు సాంగ్ ఇచ్చేసాడు, డైరెక్టర్ గారు సాంగ్ ఇచ్చాడు. మాస్టర్ ఇది సాంగ్, ఆయన తెలియదు అనుకుంటా ఈ సాంగ్ మీరు చేస్తారని. నేను ఇచ్చేది సరే అబ్బా నన్ను ఎవరు గుర్తుపట్టలేదని మస్తు చేస్తాను. పక్కన కోఆర్డినేటర్ వచ్చాడు. ఆర్కే మాస్టర్ సార్ మనోడు హీరో చేశాడు సార్ అన్నాడు. నేను పోయింది అనుకున్నాను మనసు. అవునా మస్తు హీరో చేశాను, అవును చేశాను సరే అది ఎప్పుడో చేశాను సార్, అది ఇదని అంటే అవునా
పోయాడు. మళ్ళీ కాల్ చేస్తాడు. నెల అయింది, ఇంతవరకు కాల్ లేదు, గీయలేదు. అర్థమైపోయింది. ఆయనకి అర్థమైపోయింది హీరోకి మళ్ళీ సాంగ్ ఇస్తామని. అలా నైట్ అని అదే ఆలోచించాను, అరే నేను హీరో అయితే నా పరిస్థితి ఏంటి అని. వీడిని అడిగాను, ఎవరిని, సాయిని, అరే నా మీద ఏం పగ ఉందరా నీకేమన్నా నన్ను. ఏ రాడు, లేదురా పగ వల్ల ఏదైనా వీడిని తొక్కాలనుకో, ఏం చేయక్కర్లేదు, వీడిని ఏదో ఒకటి చేయాలని అంటే, ఏం లేదు డార్లింగ్ నువ్వు ఈ కథకి మంచి యాప్ట్ అన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.